హాయ్ శేఖర్ శేఖర్ భాష. భాష. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నావు శేఖర్? ఫైన్ ఫైన్. నిజంగా నేను చూసినప్పుడు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. మగజాతి ఆనిముత్యాలు మొత్తానికి కూడా. అదే మగవాళ్ళ కోసం ఒకడు నిలబడ్డాడురా అనిపించింది. బిగ్ బాస్కి వెళ్ళక ముందు రాజ్ తరుణ్ విషయం కావచ్చు. అంటే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ శేఖర్ భాష ఆర్జే బీజీ కానీ అక్కడే అయిపోయాడు. ఇంత ఉందా మనోడి దగ్గర విషయం అనేది ఈ మధ్య తెలిసింది. ఎస్, అది అందుకు మంచిగా అనుకోవచ్చు. సో అదంతా పక్కన పెడితే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఎలా అనిపించింది 2 వీక్స్ బిగ్ బాస్ లోపల హౌస్లో ఎలా ఉండాల్సిన శేఖర్ భాష అలానే ఉన్నాడా, లేకపోతే లోపల అలా ఉండాల్సి వచ్చింది ఆర్టిఫిషియల్గా? లేదు హ్యాపీ జర్నీ మొత్తానికి. అందరూ ఫ్రెండ్స్గానే ఉన్నారు. ఏదో ఒకటి రెండు చిన్న చిన్న గొడవలు తప్ప ఓకే. అందరూ వెరీ ఫ్రెండ్లీగా ఉన్నారు. వచ్చేటప్పుడు కూడా అందరూ తెగ బాధపడ్డారు వస్తున్నందుకు. అండ్ పంపించి బాధపడ్డారా లేకపోతే? లేదు అంటే వాళ్ళకి ఏదో ఒక చిన్న కోణంలో ఎక్కడో స్వార్థం ఉండుండొచ్చు. వీడు వెళ్ళిపోయాడు కదా, మనకి ఇంకా పోటీ తక్కువ ఉంటుంది అని అనుకుండొచ్చు. కానీ బట్ జెన్యున్లీ దే ఫెల్ట్ ఒక ఎమోషన్ వెళ్ళేటప్పుడు అందరూ బాధపడ్డారు. ఇక జర్నీ యాజ్ యూజువల్ బిగ్ బాస్లో నాకు పెద్ద కష్టమేమి ఉండకుండా నల్లేరు మీద నడకలాగానే ఉండింది. సెకండ్ వీక్ మాత్రం ఎప్పుడైతే వీళ్ళు ఈ ఫుడ్ ఛాలెంజ్లు అని చెప్పి తీసుకొచ్చి మొత్తం ఆఖరికి ఉన్న ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోతే ఉన్న ఏకైక వెజిటేరియన్ నేను అక్కడ. సో కొంచెం కష్టమైంది నాకు. వెజిటేరియనా? అంటే కన్వర్టెడ్ వెజిటేరియన్. ఓకే. కన్వర్టెడ్ వీగన్. అసలు ముస్లిమ్స్ అంటేనే కాదు, నేను పెట్టుకున్న పేరు అంతే. అంతేనా? మీరు ఒరిజినల్గా హిందూ? నేను అసలు నాకు ఐ డోంట్ వాంట్ టు సే ద రిలీజియన్ ఎవర్ అనేది. లెట్ ఇట్ బి లైక్ దట్ అంతే. శేఖర్ భాష అంతే. కానీ శేఖర్ భాష నువ్వు ఉందే ఇంత, బిగ్ బాస్ లో పోన్లే 2 వీక్స్ ఉండి వెంటనే వచ్చేసావు. ఇంతలో ఎంత తగ్గావు? నేను యాక్చువల్గా 63 కిలోలు ఉండే ఫస్ట్. అక్కడి నుంచి ఈ రాజధాని ఇష్యూ మొదలైన తర్వాత తిరుగుడే అయిపోయి దాదాపు ఒక 54, 53 ఆ స్టేజ్కి వచ్చేసా. అక్కడి నుంచి బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు పొద్దున్నే చూసుకున్నా వెయిట్ 51. 63 నుంచి 51కి వచ్చావు. నేను ఉండాల్సింది 70-75 ఉండాలి నీ హైట్కి. సో లోపల ఫుడ్ ఉండదు సరిగా. పర్లా, ఫుడ్ లేకపోయినా పర్లా, కానీ బాడీకి కావాల్సిన కొన్ని ఉంటాయి లైక్ ప్రోటీన్స్, విటమిన్స్ రెగ్యులర్గా పడుతుంటే మనం యూ కెన్ స్టే ఫర్ లాంగ్. ఈ సప్లిమెంట్స్ కూడా లేకపోతే కష్టం అయిపోతుంది. ఓకే. 12 kgs తగ్గావు బాగా. బట్ ఎనర్జీ ఇస్ గుడ్. నేను ఒకటైతే గమనించాను, ఇంతకుముందు ఉన్న చిన్న చిన్న నడుము నొప్పులు లేకపోతే అలసట్లు అన్నీ వెళ్ళిపోయినాయి. సో ఐ సజెస్ట్ అందరూ కూడా వెయిట్ తగ్గండి, ఎనర్జెటిక్గా ఉండండి. ఓ సూపర్.